TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యారాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కొన్ని సర్టిఫికేట్లు మీకు రావడం, సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి ఇలాంటివి జరుగుతాయి. అండ్ విద్యార్థులు కూడా తెల్లవారుజామున 5 గంటలకు మేము లేవలేకపోతున్నాము, ఎవరినన్నా లేపమని చెప్పేసి మీరు అడగడం అంటే కొంచెం బద్ధకంగా ఉంటుందన్నమాట. అలాగే హాస్టల్స్, కాలేజీ వాళ్ళు 2 నెలలు సెలవులు ఇస్తే మొత్తం శుభ్రంగా మీరు 3 నెలలు తీసుకుని ఇప్పుడు కాలేజీలు ఈ వారంలో కాలేజీల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది విద్యార్థుల పరిస్థితి. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి చాలా అధికంగా వస్తాయి. ఇకపోతే స్త్రీల వలన కాస్త ప్రమాదంగా ఉంటుంది. మీరు హాస్టల్స్లో మీరు ఉంటున్నప్పుడు అసలే కోలివింగ్లు వచ్చేసినాయి, అదొకటి. అలాగే లేడీస్ హాస్టల్లో ఉన్న ఆడవాళ్ళు ఏదో చిన్న మాట పట్టింపుల వల్ల రావడం జరుగుతుంది. ఏదన్నా అంటే నేను సూసైడ్ చేసేసుకుంటాను, బ్లేడ్ ఎట్టు కోసేసుకుంటాను అనేటటువంటి రూమ్మేట్స్ మీకు దొరకడం, వాళ్ళతో మీరు వితండవాదాలు చేసుకోవద్దు. ఇమీడియట్ ఆ రూమ్స్ ఖాళీ చేసేసి వేరే వాళ్ళ దగ్గరికి వేరే రూముల్లోకి షిఫ్ట్ అయిపోండి. ఈ రకంగా ఈ యొక్క రైతులు కూడా మనకి ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది బాగుండదు. ఆ రైతులు వీళ్ళు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. వీళ్ళు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చలేకపోతారు. అలాగే 92,000 కట్టి చక్కగా ఆ విద్యార్థులందరినీ కూడా, మీ పిల్లల్ని ఇలా చక్కగా ఇండియన్ పెట్రోలియం కోర్సుల్లోకి అండ్ IITsలోకి వైజాగ్లో ఇలాగా మీరు చక్కగా ఖర్చు పెట్టి వెళ్తారు. ఇది చాలా ప్రశంసనీయం. ఎందువల్లంటే మీకు చదువు లేకపోయినా సరే మీ పిల్లల్ని చక్కగా పంపించి చదివించడం చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. ఆ రకంగా కొన్ని అడ్వెంచర్స్ ఈ కర్కాటక రాశి వాళ్ళు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ ఫార్మర్స్ పెస్టిసైడ్స్, తర్వాత వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్త సబ్సిడీలు, కొత్త టెక్నాలజీని వాడుకోవడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు స్వామి సమర్థ దేవాలయం ఉంది. మీకు అక్కల్కోట్ మహారాజ్ దర్శనం చేసుకోవడము, అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రీగా మీకు ఫుడ్ పెడతారు, తినండి. రూమ్లో అక్కడ ఉండి ఒక రోజు నిద్ర చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని రావాలి. అలాగే గురు చరిత్ర పారాయణ చదవండి. గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయుడు యొక్క 3వ అవతారమే మనకి ఈ అక్కల్కోట్ మహారాజ్ అనమాట. అలాగే మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోండి. తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా మేడి చెట్టుకు చేయండి. మేడి చెట్టు మొదల్లో 64 యోగిని గణాలు, తర్వాత ఈ యొక్క అమ్మవారు అనఘాదేవి, తర్వాత దత్తాత్రేయ స్వామివారు ఉంటారు. మీకు శుభం కలుగుతుంది. శుభమస్తు.